ఇక్కడ ఒక ఆంజనేయస్వామి టెంపుల్ గురించి అయితే తెలియగానే కొంచెం డిఫరెంట్ గా షాకింగ్ గా అనిపించింది. శివుడే ఆంజనేయ స్వామి శివుడే అని చెప్తారు. శ్మశానాల దగ్గర శివుడు అయితే ఉంటారని తెలుసు. మామూలుగా అయితే శివుడికి ఆంజనేయ స్వామి ఇద్దరు ఈక్వల్ అని చెప్పని శాస్త్రం చెప్తుంది. కిరికేర గ్రామం దగ్గరికి అయితే వచ్చినాను. టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ శ్మశానానికి ఎదురుగా అయితే ఉందంట. ఇక్కడ శ్మశానం ఉంది కాబట్టి దాంట్లో నుంచి కొంచెం జనాలు భూత ప్రేతలు అట్లా నమ్ముతారు. కొంతమంది అట్లా దుష్ట శక్తులు ఏమి రానియకుండా ఆంజనేయ స్వామి కాపాడుతారు. పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, చూద్దాం పదండి. పూర్వం ముందు ఇక్కడ ఊరుంది అని చెప్తాడు పెద్దవాళ్ళు. కొంచెం వ్యాధులు వచ్చేసి ఊరు వచ్చి బయటికి వెళ్ళిపోయేది. దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేవుడు కలిసింది. ఇటు సైడ్ చూడండి ఒకసారి, మొత్తం శ్మశానాలే. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి పురాతనపు చౌల రాజులు నాటి టెంపుల్. అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది ఏమి అనేసి స్వామివారితో మొత్తము ఈ టెంపుల్ హిస్టరీని అయితే కనుక్కుందాము. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ నేను వచ్చేసరికి మన హిందూపురంకి దగ్గరలో ఉన్నటువంటి కిరికేర గ్రామం దగ్గరికి అయితే వచ్చినాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఆంజనేయస్వామి టెంపుల్ గురించి అయితే తెలియగానే నాకైతే కొంచెం డిఫరెంట్ గా షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కడన్నా కానీ మనకి తెలిసిందేమి, శ్మశానాల దగ్గర శివుడు అయితే ఉంటారని తెలుసు. శివుడు టెంపుల్ ఎక్కువ ఉంటాయని చాలా మంది అయితే చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యంగా మనకి ఇటు సైడ్ చూడండి ఒకసారి, మొత్తం శ్మశానాలే. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి పురాతనపు చౌల రాజులు అంటే దాదాపుగా 2000 ఇయర్స్ అట్లా ఉంటుంది అనమాట. 2002 అట్లా ఆ ఇయర్స్ నాటి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఇక్కడ శ్మశానానికి ఎదురుగా అయితే ఉందంట. మేకైతే తెలియగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది ఏమి అనేసి అయితే కనుక్కుందాము అనేసి మేమైతే ఈరోజు ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ ఆల్సో ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఇక్కడ మన హిందూపూర్కి సరౌండింగ్ లో చుట్టుపక్కల అట్టే టైం అయితే ఇక్కడ స్థాపించినారంట. ఒక 4-5 విగ్రహాలు అయితే ఇక్కడ. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి వెళ్ళేసి అయితే స్వామివారితో మొత్తము ఈ టెంపుల్ హిస్టరీ అండ్ ఏమి అసలు అనేసి, ఇక్కడ శ్మశానం దగ్గర ఎందుకు ఉంది అనేసి అయితే మొత్తం హిస్టరీని అయితే కనుక్కుందాము. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అయితే చూడొచ్చు. వీళ్ళైతే ఇప్పుడైతే రెనోవేషన్ అయితే చేయనారంట లైటింగ్ గా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి స్వామివారిని అండ్ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా అయితే మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా స్వామి వాళ్ళు పూజా కార్యక్రమం కూడా మొదలు పెట్టినారు. ఇప్పుడు మొత్తం మనము పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారిని ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే కూర్చోబెట్టి మొత్తం టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడుగుదాము. ఎందుకు ఇక్కడ శ్మశానం ఎదురుగా ఉంది, అసలు ఇక్కడ కట్టడానికి గల కారణం ఏమి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే స్వామివారితో అయితే కనుక్కుందాము. ఇప్పుడైతే స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకాన్ని కూడా మీకు కళ్ళకు కట్టిన విధంగా అయితే మీకైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే నేనైతే చూపించేశాను. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో మీకు మొత్తం స్వామివారి యొక్క నిజ రూప దర్శనము, అలానే ఇక్కడ స్వామి వాళ్ళు పూజా కార్యక్రమం ఎలా చేస్తారు అనేది, అండ్ ఆల్సో స్వామివారి యొక్క అంతా పూజా కార్యక్రమం అంతా చూపిస్తాను. ఇంకా స్వామివారి హారతి కూడా తీసుకున్న తర్వాత ఇక్కడే టెంపుల్ బయట అయితే స్వామివారిని కూర్చోబెట్టేసి మొత్తం టెంపుల్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే కనుక్కునేద్దాము. ఇప్పుడైతే మనము స్వామివారి పూజా కార్యక్రమం అలానే అభిషేకాన్ని అయితే చూసేద్దాం. అసలు స్వామివారి రూపాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చౌల రాజుల కాలం నాటి విగ్రహము ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా ఉందో. నేను డైరెక్ట్ గా స్వామివారి రూపాన్ని చూస్తుంటే మనసు అంతా ప్రశాంతంగా అయిపోయిందండి. సీరియస్ గా అంటే సత్యమాపో ఆపో భూర్భవస్వరమిత్రభిమంత్రస్య గంధ పుష్పాభిసంపూజ్య గంగాంచుమనాంచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఏతజ్జలేన
देवानां प्रोक्ष्य पूज्यद्रव्याणि प्रोक्ष्य आत्मानां च प्रोक्ष्य शेषपुष्पं विसृज्य अधादं निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेन महागणपतिं ध्यात्वा शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये यस्मद्धृतवक्त्राद्य पारिषद्य परसततं विघ्नं निघ्नन्तु सततं विश्वक्सेनं तमाशयत विश्वक्सेन महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आसनार्थं परिमळ पुष्पाक्षतां समर्पयामि नमस्करोमि आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् श्री सीतारामांजनेय देवताभ्यो नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्री सीतारामांजनेय देवताभ्यो नमः परमं पदं सदा पश्यन्ति सूरयः दन्तधावनं करोमि तद्विप्रासोऽपन्नवो जागृमासः संविधन्ते विश्वनिर्लेपनं करोमि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् मुखप्रक्षालनं करोमि अभ्यङ्गरं मतयाग्न तेजस्तेनाहं तेजस्विभूयासम् यते अग्ने वर्चस्तेनाहं वर्चस्विभूयासम् यते अग्ने परस्तेनाहं परस्विभूयासम् सीतारामांजनेय देवताभ्यो नमः शुद्धत्वेन विशुद्ध्याम् शुद्धोदकं समर्पयामि शुद्धोदकं तरेयम् गन्धोदकम् दिव्य परिमल गंधोदक स्नानं समर्पयामि गंधोदकं तरे शुद्धोदकं तरे हरिद्रोदकं हरिद्रोदकस्तमनं समर्पयामि श्री सीतारामांजनेय देवताभ्यो नमः हरिद्रोदकं तरे शुद्धोदकं तरे कुङ्कुमोदकं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् तस्य भाजयते नः उशते रोमातरः तस्मात् अरङ्गमावह यस्य क्षयाजिन्वद आपोजनय वेदवायुवां तक्षं व्योरा वृणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु भेषजम् तं न अस्तद्विपदे तं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो वृत्वा अस्य तिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं
యద్భూతం యత్యభవ్యం ఉతామృతత్వస్యేరసానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగస్య పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వముదయః పురుషः పాదోస్యేహ భవాత్ పునః సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి 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 వేదవాయుద్యభూషణేన శుద్ధోదక స్నానం సమర్పయామి హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపదామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శుత్విపాసామలాం జ్యేష్ఠమలక్ష్మీం నాశయామ్యహం కర్దమేన ప్రజా భూతామయి సంభవ కర్దమా. ఫ్రెండ్స్, ఇంకా స్వామివారి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి అయితే అలంకరణం అయితే చేస్తున్నారు. టోటల్ అలంకరణం కూడా ఎలా చేస్తారు అనేసి ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. అలంకరణం తర్వాత ఆంజనేయ స్వామి వారు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్లో అడుగు పెట్టగానే మనసంతా ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ ఊరవతలు ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంది, ఏ సౌండ్ లేకుండా. ఇంకా అలంకరణ కంప్లీట్ అవగానే ఇంకా హారతి అయితే తీసుకొని మనము స్వామి వాళ్ళతో మొత్తము టెంపుల్ యొక్క డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. యాక్చువల్గా ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ చౌలరాజుల కాలం నాటిదంట. చౌలరాజుల కాలం అనగానే దాదాపు 2000+ ఇయర్స్ నుంచి ఉండేదంట. అండ్ ఇంకోటి ఏమంటే ఈ టెంపుల్ ఇక్కడ ప్రతిష్టాపన ఈ విగ్రహం చేసినప్పుడే మన చుట్టుపక్కల కొన్ని స్థలాల్లో అయితే సేమ్ విగ్రహాలను అయితే ప్రతిష్టాపన అయితే చేసినారంట. వాటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ స్థాపించినారు అనే స్వామి వాళ్ళతో అయితే ఫుల్ డీటెయిల్గా ఇస్తే అయితే కనుక్కుందాము. అండ్ ఆల్సో ఈ టెంపుల్ బ్యాక్ సైడు అప్పటి నుంచి ఒక పుట్ట అయితే ఉందంట. అండ్ ఆల్సో ఏదో పాము కూడా వస్తుందంట ఇక్కడికి. పాము వచ్చి సంథింగ్ ఏదో ఇక్కడ చేసి వెళ్తానంట, ఇక్కడ వచ్చేసి ఏదో చేసి వెళ్తానంట. మొత్తం స్వామి వాళ్ళతో డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. ఇక్కడ మొత్తం మేము ఊర్లో సర్వే చేస్తే ఇలా అయితే చెప్పినారు. అండ్ ఇంకొక అద్భుతం ఏం చెప్పొచ్చు అంటే మనము ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి శ్మశానం ఎదురుగ్గా ఉంది. అసలు శ్మశానం ఎదురుగ్గా ఎందుకు ఉంది? శ్మశానం దగ్గర యాక్చువల్గా చెప్పాలంటే మనకి శివుడు ఉండాల, మన బొమ్మలి శివుడు. బట్ ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అసలు శివుడు ఉండాల్సిన ప్లేస్లో ఆంజనేయ స్వామి వారు ఎందుకున్నారు అనేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పుడు పూజా కార్యక్రమం అయిపోగానే మనం స్వామి వాళ్ళతో అయితే కనుక్కొనేద్దాము. ఇప్పటికే వీడియో ఛానల్ ఎంత అయితే అయిపోయిందని నాకు అప్పుడే అనిపిస్తుంది. బట్ ఏమంటే మీకు ఇంతగా సేపు నుంచి చూపిస్తానేది ఇక్కడ స్వామి వాళ్ళకి అప్పటి కాలం నాటి స్వామి వారికి ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి అండ్ అభిషేకం ఎలా జరుగుతుంది అని మీకు కళ్ళ కట్టిన విధంగా అయితే చూపించాలనేసి సో నేనైతే ఇంతసేపు అయితే ఇక్కడ చూపించినాను. ఇంకా పూజా కార్యక్రమం కూడా లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది. ఇంకా కార్యక్రమం అంతా ముగిసిగానే మీకైతే మొత్తం ఈ టెంపుల్ గురించి రివ్యూ అయితే కనుక్కొని మీకైతే చెప్తాను ఇప్పుడు నేను. ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః,
అదోక్షజాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీ హరియే నమః శ్రీకృష్ణాయ నమః ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః హనుమతే నమః మారుతాత్మజాయ నమః తత్వజ్ఞానప్రదాయ నమః సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః పంచార్తిదీపం దర్శయామి కృష్ణానేది ద్వాదశరాత్రే రతనా భవతి ద్వాదశమాసో సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్మే రుంజాః ఊర్ధ్వమేవావరుంధే ఫ్రెండ్స్ ఇంకా పూజా కార్యక్రమం అయితే ముగిసింది. మార్నింగ్ నుంచి మేము టిఫిన్ కూడా తినలేదు. ఇక్కడే స్వామివారి ప్రసాదం అయితే తినేసినాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 1 అయింది. మొత్తం ఇప్పుడు స్వామివారితో టెంపుల్ యొక్క హిస్టరీని అయితే తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి మీ పేరు? శ్రీధర్. స్వామి ఇది ఊరు? గిరికర గ్రామము, హిందూపురం మండలం, సత్యసాయి జిల్లా. స్వామి మేము ఇక్కడ మార్నింగే వచ్చేసి ఇక్కడ ఊరు మొత్తం సర్వే అయితే చేసినాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో ఏ కోరిక కోరినా కానీ నెరవేరుతారు అన్నారు. అది నిజమేనా స్వామి? 100% నిజము. ఎందుకంటే మేము అనుభవిస్తాము ఇది అనేది దేవుడి నుంచి మనకి వచ్చే ఇది వచ్చి అనుభవిస్తున్నాం కాబట్టి మేము ఇతరులు చెప్తాము. మేము ఎంతో మందికి అనుకోండి, ఎక్కువ మంది అన్ని నుంచి వేరే ఊర్ల నుంచి బెంగళూరు, తుముకూరు, మడిసల నుంచి కూడా భక్తులు వచ్చి పోతుంటారు. స్వామి ఈ టెంపుల్ వచ్చేసరికి చాలా పురాతనమైన టెంపుల్ అంట. ఎన్నేళ్ళు అయింటుంది స్వామి ఈ టెంపుల్ ఇక్కడ స్థాపించి? సార్ ఇది కనీసం అంటే 2000 కింద సంవత్సరం చోళరాజుల కాలం నుంచి చోళరాజుల కాలం నుండి ఉంది ఈ టెంపుల్ అని చెప్తున్నారు. మాకు తరతరాలు మూడు వంశపారంపర్యంగా చేస్తాను. మేము 3 తరాల నుంచి తెలిసినంత వరకు వాళ్ళు చెప్పిండేది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండే దాన్ని బట్టి 1500 సంవత్సరాల పైన చోళరాజుల కాలం నుంచి దేవస్థానం అని చెప్పి చెప్తున్నారు. ఈ విగ్రహం కూడా అప్పటి కాలం నాటిదేనా స్వామి? ఇది కూడా ఓల్డ్ ఇది, కానీ రీకన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చి కొంచెం శిథిలం అయిపోయింటే మట్టి గోల్డ్ ఉంటాడు కదా అప్పుడు, అది ఇదైపోయింటే ఒక 70 సంవత్సరాల కింద రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్వామి మరొక విషయం ఏమంటే మాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఇక్కడ స్వామివారి ఎదురుగ్గా చూస్తే శ్మశానం అయితే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే శ్మశానం దగ్గర శివుడు అయితే ఉంటారు, బట్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అసలు ఏంటి స్వామి ఈ చరిత్ర? అసలు మామూలుగా అయితే శివుడికి ఆంజనేయ స్వామి భేదం లేదు, ఇద్దరు ఈక్వల్ అని చెప్పని శాస్త్రం చెప్తుంది. శివుడే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి శివుడు అని చెప్తారు. ఇక్కడ శ్మశానం ఉంది కాబట్టి దాంట్లో నుంచి కొంచెం జనాలు భూత ప్రేతలు అట్లా నమ్ముతారు కదా కొంతమంది. అట్లా దుష్ట శక్తులు ఏమి రానియకుండా ఆంజనేయ స్వామి కాపాడుతానని. అది కాక పూర్వం ముందు ఇక్కడ ఊరుంది అని చెప్తాను పెద్దవాళ్ళు. కొంచెం వ్యాధులు వచ్చేసి ఊరు వచ్చి బయటికి వెళ్ళిపోయినది నుంచి దేవుడు ఇక్కడే ఉన్నాడు, దేవుడికి వెళ్ళొచ్చింది కదా, దేవుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. స్వామి ఇంకొక విషయం ఏమంటే ఈ గుడి వెనకాల అప్పట్లో ఒక పుట్ట అనేది ఉన్నంట. ఆ పుట్టలో పెద్ద పాము అనేది ఉన్నంట. ఆ పాము వచ్చి గుళ్ళోకి వచ్చి ఏమో చేస్తానంట, గుళ్ళో ఉంటానంట. అది నిజమైన పుట్టది. అది అదే పాములు వచ్చిపోతాను కొంచెం ఇబ్బందికరంగా మారిన దాని నుంచి దాన్ని అంతా సిమెంట్ తో కవర్ చేసేసి అప్పటి నుంచి పాము రాకుండా పాము ఉండేదా అటు ముందు వచ్చిపోతాడు పెద్దవాళ్ళు చెప్తాను. స్వామి ఇంకా ఈ టెంపుల్లో ఎప్పుడైనా జాతరలు గాని ఉత్సవాలు గాని ఏమైనా నిర్వహిస్తారా? ఏమైనా కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా? ఉగాది, శ్రీరామనవమి, శ్రావణ మాసము, కార్తీక మాసం ఆకుపూజలు జరుగుతూ ఉంటాయి. బాగా కొంచెం అప్పుడు పర్వాలేదు జనం వస్తారు. ముందు పూర్వం అయితే బాగా వస్తాడండి. ఇప్పుడు చిల్లరగా అక్కడక్కడ ఇది బయలాంజనేయ స్వామి టెంపుల్ అయిపోయేసి ఈ టెంపుల్ కి రావడం భక్తులు తగ్గిపోయింది. విశేషంగా వస్తాను భక్తులు తగ్గిపోయినారు ఇప్పుడు. స్వామి అలానే ఇంకోటి ఏమంటే ఇప్పుడు మనము మామూలుగా ఎటు సైడ్ వెళ్ళినా కానీ చూస్తుంటాము, సరౌండింగ్స్ లో కూడా చాలా టెంపుల్స్ అనేవి కడుతున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహము దాదాపు చోళరాజుల సంవత్సరాల కిందది అంటారు. సో మీరు దీన్ని బట్టి దీనికి ఏమి సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఈ పురాతనమైన టెంపుల్ వచ్చి మనము ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత అనుకూలంగా ఉంటుంది. జనాలు కూడా క్షామాలు అలా లేకుండా ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఓల్డ్ టెంపుల్ ఊర్లో ప్రతి ఊర్లోనూ ఉంటాయి ఓల్డ్ టెంపుల్. వాటిని అభివృద్ధి చేసుకుంటే మనకి పరిస్థితులు కూడా బాగుంటాయి.
స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారు. చౌలరాజుల కాలం నాటి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ మాత్రమేనా, ఇంకా మన సరౌండింగ్ లో ఎక్కడైనా ఉన్నాయా స్వామి ఇలాంటి విగ్రహాలు? సార్ ఉన్నాయి, సంత్యాబిద్దరు ఉంది, ఇక్కడ బేవనహಳ್ಳಿ ఉంది, ఇండో పురుషోత్తర ఆంజనేయ స్వామి తెలుసు కదా మీకు, అది ఉంది. తిరిగా పెనుగొండ కోటలో ఉంది ఆంజనేయ స్వామి. ఇవన్నీ ఒకే టైంలో నిర్మించిండదు కాబట్టి అంతా సేమ్ ఒకే రకంగా ఉంటాయి. స్వామి ఇంకొక విషయం ఏమంటే, యాజ్ పర్ సర్వే ఈ టెంపుల్ అనేది మనకి ఊరి బయట అయితే ఉంది. సో ఈ టెంపుల్లో చాలా దొంగతనాలు కూడా జరిగినాయన్నారు. అది నిజమేనా స్వామి? సంవత్సరాలు జరిగిన 4 సార్లు జరిగినాయి. బీగాలు పాల్గొట్టడం, లోపల సర్చ్ చేయడము, ఏమి ఉండదు ఇక్కడ, ఏం పెట్టాం మేము. అట్లా బీగాలు పాల్గొట్టి వెళ్ళిపోతా ఉంటాయి. దాని నుంచి సేఫ్టీగా ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి రీసెంట్ గా ఒక 1 year కింద ఈ డోర్ పెట్టించినప్పటి నుంచి అట్లా ఏం జరుగుతూ ఉంటుంది. స్వామి ఇంకా ఏమన్నా ఈ గుడి చరిత్ర గురించి మాకేమన్నా చెప్తారా స్వామి? సార్ గుడి చరిత్ర అంటే ఆస్తులు అనేది దీనికి ఏమేమి ఉంది అంటే భూములు ఉన్నాయి దీనికి, టెంపుల్ మాన్యం ఉంది. అదే రాజుల కాలం, అదే చోళరాజుల కాలంలో వాళ్ళు ఇచ్చిండేది, అట్లా చేసుకొని వస్తాము. 70 సంవత్సరంలో ఇది ఎండోమెంట్ గుర్తించింది, ఎండోమెంట్ రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి ఎండోమెంట్ ద్వారా ఇప్పుడు వచ్చి దీనికి ఎండోమెంట్ DDNA స్కీమ్ కింద శాలరీ కూడా వస్తాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మన కిరికేర గ్రామంలో ఉన్నటువంటి చౌలరాజుల కాలం నాటి పురాతనపు ఆంజనేయ స్వామి వారి హిస్టరీ అయితే ఇలా అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా జై శ్రీరామ్ అని ఒకసారి కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో హిస్టారికల్ ప్లేసెస్తో మీ ముందుకైతే వస్తాను. అండ్ ఆల్సో మీ ఊర్లో కూడా ఇలాంటి పురాతనపు టెంపుల్స్ ఆర్ హిస్టరీ కలిగిన టెంపుల్స్ ఏమన్నా ఉంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మీ ఊరికి వచ్చేసి నలుగురికి తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాము. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.